ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు నిత్య జీవానికి వారసులు చేయగలిగిన మాటలు. ఈ మాటలు అనాలోచితన కాక దేవుని మాట యందు భయము భక్తి కలిగే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. గత కొంతకాలం నుంచి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతుంది ఏమనగా, దేవుని మాట విన్నవారు ఎలాంటి స్థితిగతిలో ఉంటారు, దేవుని మాట వినని వారు ఎలాంటి పరిస్థితిలో ఉంటారు అనేది ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటిగా ఈ రోజున పరిశుద్ధాత్మ యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను గారి గురించి దేవుడు రాయబోతున్నాడు. యేసుక్రీస్తు తన దాసులను కనబరచుటకు దేవుడు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమను చూసిన ప్రత్యక్షత ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారు. ఎవరు? యోహాను గారు. 12 మంది శిష్యుల్లో యోగ్యుడిగా కనబడుతున్న వాడు ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారు. యేసు ప్రభు వారు సిలువ వేసే సమయంలో దగ్గరగా ఉండి ఆయన బాధనంతటా చూసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారు. 12 మంది శిష్యుల్లో కొందరు ప్రగల్భాలు పలికారు. యేసయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము వచ్చేస్తాం, నీకోసమైన ప్రాణం ఇచ్చేస్తాం అన్నవారే కానీ, మాట అన్నవారే కానీ వాళ్ళు తప్పిపోయారు. యేసు ప్రభు వారిని సంఖ్యలు వేసి లాక్కెళ్తూ ఉంటుంటే పేతురు పారిపోయాడు. పేతురుతో పాటు ఆంద్రేయ, ఇక మిగతా వాళ్ళందరూ శిష్యులందరూ పారిపోయారు. వాళ్ళందరూ కానీ యేసయ్య ఆయన తీసుకువెళ్ళిన కాడి నుంచి ఆయన వేదన కలిగే సమయం వరకు దగ్గరగా చూసింది ఎవరంటే యోహాను గారు. వీళ్ళు మాటలే చెప్పారు కానీ యోహాను గారు ఏ మాట పలకలేదు. ఎలా ఉన్నారు? వీళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, మే యేసయ్య నీ కోసం ప్రాణం ఇచ్చేస్తామని. ప్రగల్భాలు పలికారు. అబ్బో పొగడతా, అది యేసు ప్రభు, అయ్యా నువ్వు లేకుంటే మేము బ్రతకలేమన్న వాళ్ళందరూ ఏమైపోయారు? పారిపోయారు యేసయ్యను వదిలేసి. ఆయన సిలువని పట్టుకొని ఆయన తీసుకెళ్తూ ఉన్నా కూడా ఎవ్వరూ లేరు. కానీ ఆ పక్కన ఉన్నది ఎవరున్నారంటే యోహాను గారు. ఇప్పుడు యేసయ్యకు బహు ప్రీతి కలిగిన వాడైపోయాడు. ఎవరు? యోహాను గారు. యోహాన్ అనే శిష్యుడు యేసయ్య అంటే ప్రీతి, అంటే ప్రేమ కలిగి ఉన్నాడన్నమాట. తను చనిపోతూ తల్లి బాధ్యతను అప్పగించింది ఎవరిదంటే యోహాను గారికి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిజముగా నువ్వు వాక్యం వినిన వాడివైతే, వాక్యానుసారంగా జీవించిన వాడివైతే దేవుడు నీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తాడు. దేవుడు నీ మీద ఒక నమ్మకాన్ని పెట్టుకుంటాడు. తన తల్లిని నువ్వు చూడగలవు, నా సహోదరుడా ఇదిగో నా తల్లి నీ తల్లిగా భావించని అనగానే దగ్గరికి తీసుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరో పై మాటలు చెప్పేవాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది, దేవుడి మీద నమ్మకం కలిగిన వారు కావాలి. ఈరోజు పరిశుద్ధాత్మది యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. రాబోయే దినాలు ఏం జరగబోతున్నాయి, రానున్న పరిస్థితులు ఏమి జరగబోతున్నాయి అన్నది మొట్టమొదటిగా 12 మంది శిష్యుల్లో లేనివాడు ఎవరికి దక్కంది? ఒక యోహాను గారికే దక్కింది. దేవుడు చూపిస్తున్నాడు. దేవుని మాట విన్నవారు ఏ విధంగా పరలోక రాజ్యానికి వెళ్తున్నారు, దేవుని మాట వినని వారు ఎలా నరకానికి వెళ్తున్నారో ఈ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ ప్రకటన గ్రంథం రాబోయే దినాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలాంటి స్థితిలో ఉంటాయి అన్నది తెలియపరచబడేది ఎవరికైనా ఉందంటే అది యోహాను గారికి. అందుకే యోహాను గారికి ఈ సంగతులు త్వరలో సంభవించి ఉన్నవి అంటే సమయము దగ్గరలో ఉన్నది. త్వరలో నా మాట వినకుండా, నా మాట ప్రకారం జీవించకుండా ఉన్నవారికి ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు, ఎలాంటి బాధలు అనుభవిస్తారు, ఎలాంటి వేదన పొందుకుంటారు, అవన్నీ ఎవరికి చూపిస్తున్నారు? యోహాను గారికి చూపిస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోహాను గారు ఎలా ఉన్నాడంటే దేవుని మాట విని నడిచిన వాడుగా ఉన్నాడు. పై మాటలు చెప్పేవాడుగా కనబడ. అందుకే ఎవరికి ఈ శిష్యులకు లేని భాగ్యం ఎవరికి వచ్చింది?
యోహాను గారికి వచ్చింది. ఈ శిష్యులందరూ వేదనతో చచ్చిపోయారంట. ఎలా చచ్చిపోయారు? భయంకరంగా చంపబడ్డారు. వాళ్ళు సిలువను వెనక్కి తిప్పేసి పేతురు గారిని చంపేశారు. మిగతా వాళ్ళని చర్మం చీల్చేసి శరీరం నూనె పోసి చంపేశారు. కానీ యోహాను గారు నూనెలో పడినా బ్రతికాడంట. వేడి వేడి నూనెలో పడేశారు, అయినా బ్రతికాడు. ఆయన మంటల్లో కాల్చేద్దామని చూశారు, అయినా బ్రతికాడు. తల నరికేద్దాం అనుకున్నాడు, అయినా బ్రతికాడు. కొండపై నుంచి పడేద్దాం అనుకున్నారు, అయినా బ్రతికాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడి పిల్లలకు ఆయన వాక్యాన్ని యథార్థంగా నమ్మకంగా విని నడిచిన వాడికి శక్తిని పొందుకున్నాడు. అంత బలమైన శక్తి ఎవరైనా పొందుకున్నారంటే అది యోహాను గారే. యేసయ్యను డైరెక్ట్గా ఆయన ముఖాముఖిగా చూసింది ఎవరైనా ఉన్నారంటే ఆనాడు కాలంలో మోషే అయితే, మోషే కన్నా ఎక్కువగా కనబడింది ఎవరికంటే యోహాను గారికి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాట విని దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన రేపు ఏం జరగబోతుందో, ఎలాంటి పరిస్థితులు నీ ముందుకు వస్తాయో ముందుగా కనపరుస్తాడన్నమాట. వాక్యంలోకి వెళ్దాం. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యము గురించి తాను సూచించిన మట్టుకు సాక్ష్యం ఇచ్చాడంట. ఈ యోహాను గారు ఇంకా ఏం చేస్తున్నారంటే యేసయ్య గురించి సాక్ష్యాన్ని, అంటే అందరికి సువార్త ప్రకటించేవాడుగా ఉన్నాడంట. ఇదిగో యేసయ్యను నేను దగ్గరగా చూశాను, ఆయన బాధను నేను దగ్గరగా చూశాను, ఆయన వేదనని నేను దగ్గరగా చూశాను. ఆయన నన్ను చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయినా, ఆయన వేదన పడుతూ ఒక గుండెల్లో నుంచి రక్తము కారిపోతా, శరీరం నుండి రక్తం కారిపోతా ఆయన మాట్లాడుతూ ఉంటే నేను వేదన పడిపోయాను. నేనేమి చేయలేకపోయాను, నా తండ్రిని నేను కాపాడుకోలేకపోయాను, ఏడుస్తున్నాను. ఈరోజు వాక్యము సెలవిస్తుంది ప్రియదేవుడు, ఎంత వేదన పడ్డాడు. అది మొట్టమొదటిగా చూసిన శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారు. ఆ 7 ప్రార్థనలు ఎవరు ముందు కనబరుస్తున్నాడంటే యోహాను గారు ముందే. శిష్యులకు అది భాగ్యం లేదు. శిష్యులు పారిపోయారు, వాళ్ళు దేవుని విడిచి పారిపోయారు. వాళ్ళు యేసయ్యను వెంబడిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి పారిపోయారు. వాళ్ళు ఈరోజు వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు పారిపోయారు. కానీ యోహాను గారు మాత్రం యేసయ్య ప్రతి కన్నీటిని చూస్తున్నాడు, ప్రతి బాధను చూస్తున్నాడు, ప్రతి వేదన చూస్తున్నాడు. ఆఖరికి యేసయ్య ప్రాణము, ఆయన రక్తమంతా కారిపోయి ప్రాణం ఇచ్చేంతవరకు దగ్గరగా ఉన్నది ఎవరంటే యోహాను గారు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్తామే కాదు, నువ్వు దేవుని వాక్యాన్ని వినటమే కాదు, ఆ వాక్యాన్ని నువ్వు నడిచి ఆయన మార్గంలో నువ్వు నడవాలని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు శక్తినిస్తాడు, నీకు ఒక జరగబోయే సంఘటనలు చూపిస్తాడు. ఈరోజు రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో విశ్వాసంతో దేవుని వాక్యాన్ని విని ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు రేపు నీకు ఏం ప్రమాదం జరుగుతుందో కూడా నీకు ముందుగా. అందుకే ఈరోజు వాక్యము సెలవిస్తుంది, తన దాసును యోహాను వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యము గురించి యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చి తను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. ఏమంటున్నాడు? సాక్ష్యం ఇచ్చాడు. అయ్యా, అసలు ఆయన వేదనంతటా సాక్ష్యం ఇస్తున్నాడు, నా యేసయ్య మనందరి కోసం ప్రాణం ఇచ్చాడు. మన పాపాలను ఆయన క్షమించడానికి, మన పాపమునంతా భరించిన గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే నా తండ్రే అని ఆ ప్రాంత ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సువార్తను ప్రకటించేవాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో నా సాక్ష్యం, యేసయ్యను నేను దగ్గరుండి చూశాను, నీ పాపాలను ఎంత వేదనతో అనుభవించాడు. నువ్వు కళ్ళతో చేసిన పాపాన్ని ఆయన కళ్ళ దగ్గర దెబ్బలు కొట్టారు. అది నువ్వు తలంపులతో, నువ్వు దేవునికి వ్యతిరేకమైన తలంపులతో, అంటే ఆలోచనలతో చేసిన పాప ఆయన ముళ్ళు దింపారు. నీ కోసమే, నీ మార్పు కోసమే. నువ్వు నరకానికి వెళ్ళటం దేవునికి ఏంటి అని ఒక ఎజెండా ఏంటంటే తన పిల్లలు నరకంలో వెళ్ళకూడదు. ఆ నరకంలోకి వెళ్ళకూడదంటే వాళ్ళని కాపాడడానికి ఒకే ఒక ఆయుధం ఏంటంటే తన ప్రాణం ఇవ్వటం.
ఆ ప్రాణం ఇవ్వటం కోసం ఆయన ఎంత వేదన పడ్డాడో ఈరోజు వాక్యం సెలవిస్తుంది. యోహాను గారే చూశారు ఆ బాధ. ఆయన కాళ్ళల్లోంచి రక్తం కారిపోతూ ఉంటే ఏమీ చేయలేని నిస్సాయ స్థితి. ఆయన వైపు చూస్తున్నాడు కానీ, ఏడుస్తున్నాడే కానీ ఆయన మాత్రం ఆ వేదనలో కూడా ఏం చేస్తున్నాడంటే శిష్యుడి వైపు చూస్తున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, నా తల్లిని నువ్వు చూసుకో. తన తల్లి బాధ్యతను కూడా అప్పచెప్పేశాడు. యోహాను గారు దాన్ని స్వీకరించాడు. ఈరోజు వాక్యం ఆయన ఎందుకు బాధ్యతలు అప్పచెప్తాడండి? ఎవరికి అప్పచెప్తాడంటే దేవుని మాట విన్నవాడికే శక్తినిస్తాడు. దేవుని మాట విన్నవాడికే నీకు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నేను ఏం పొందుకోలేదు, నాకు ఏమి ఇంట్లో ఏమీ లేవు, నా పరిస్థితి బాగోలేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఒక సమయం నువ్వు ఊహించిన సమయంలో నీకు అన్నీ దొరుకుతాయి. ఈరోజు నువ్వు బాధపడచ్చు, ఈరోజు నువ్వు వేదన పడవచ్చు, ఈరోజు నువ్వు కన్నీరు కార్చొచ్చు, ఇంట్లో ఏమీ లేక అల్లాడిపోవచ్చు. కానీ నువ్వు నమ్మకంతో, యేసయ్య మీద విశ్వాసముతో నువ్వు నడిచినప్పుడు యోహాను గారు ఎలాంటి అయితే శక్తిని పొందుకున్నాడో అలాంటి శక్తి నీకు ఇస్తాడు. ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు యోహాను గారు. కాలే నూనెలో తీసుకెళ్ళి పడేశారు ఆయన్ని, అయినా ఆయన శరీరము కాలిపోలా. అలా ఆశ్చర్యపోయారు. తల నరికేద్దాం అనుకుని మెడ మీద కత్తి వేస్తే తల నరికినట్టే కనపడుతుంది, కానీ ఆయన తల అదికే ఉంది. ఇంత శక్తిని ఎక్కడి నుంచి పొందుకున్నాడంటే దేవుని శక్తి పొందుకున్నాడు ఇక్కడ యోహాను గారు. చనిపోతూ ఆయన ప్రభావాన్ని చూసినవాడు ఈయన. ఆ రోజు ఏ వేదనైతే యోహాను గారు చూశారో, ఆ దేవుని కరుణామయుడిని చూశాడో, ఈరోజు నా కరుణామయుడు కోపం ఎలా ఉంటుందో కూడా చూపించాడు దేవుడు. ఈరోజు యేసయ్యను అందరూ చాలామంది ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమించే దేవుడే, నిత్యము ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను గారు ఇదిగో నేను ఇంతకాలము నా బిడ్డలు నా మాట వింటారని నేను ప్రాణం ఇస్తే వీళ్ళు నా మాట ఇక నువ్వు వినట్లేదు, అందుకనే రాబోయే దినాలు నీకు చూపించబోతున్నాను. ఎవరు చూపిస్తున్నాడు? రాబోయే దినాలు నీకు చూపిస్తా. పద్మాసు దీపంలో నీకు జరగబోయేది ఏంటో, రాబోయే దినాలు ఎలాగ ఉంటాయో. సైతాను మాట వింటున్నారుగా వీళ్ళు, సైతాను ఆలోచనలోకి లోపడుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే సైతాను మిమ్మల్ని వాళ్ళని నలిపేస్తాడు, నరాలు తెంపేస్తాడంట. ఎంత వేదన పడతారో వాళ్ళకి తెలియదు. అందుకే నువ్వు నా సాక్ష్యంగా ఉండు, వాళ్ళని నా రాజ్యం వైపు నడిపించు. ఏమన్నాడు? నా రాజ్యం వైపు నడిపించు, వాళ్ళని నా ఆలోచన వైపు నడిపించు, నా తలంపుల వైపు నడిపించు అని యోహాను గారు. అందుకే ఈ వాక్యము రాయమన్నాడు, దేవుడే రాయమన్నాడు. రాబోయే దినాలు నా బిడ్డలు తెలియాలి. ఏం తెలియాలి? సాతాను ఎలాంటి మోసాలు చేస్తాడో, ఎలాంటి కుయుక్తులు పన్నుతాడో వాళ్ళకి తెలియాలంటే ఈ గ్రంథము రాయమని దేవుడే స్వయంగా యోహాను గారికి చెప్పారు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది. అందుకే నీలో దేవుని వాక్యం పదే దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే రాబోయే ఇప్పుడున్న శ్రమల కన్నా రాబోయే దినాల్లో బహు శ్రమలు ఉంటాయి. తట్టుకోలేని శ్రమ ఉంటుంది. సూర్యుడు వేడెక్కిపోతాడంట. ఇది తర్వాత నేను ఈ వాక్యం తర్వాత చెప్తాను. ఎలాంటి శ్రమలు వస్తాయి, సైతాను మాట విన్నవారు ఎలాగ నాశనం అయిపోతారు, దేవుని మాట విన్నవారు ఎలా తప్పించబడతారు అన్నది రానున్న దినాల్లో చెప్తాను. అయితే ఈరోజు వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సమయం సమీపించి ఉన్నది గనుక. ఏమన్నాడు దేవుడు? సమయం సమీపిస్తుంది. నా ప్రజలు, నా పిల్లలు నా మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పైకి దేవుని మందిరానికి వెళ్ళి అయ్యా నేను క్షమించని ఏడుస్తున్నారు, తర్వాత వెళ్ళి మళ్ళీ సైతాన్ని మాటలే వింటున్నారు. వాళ్ళందరికీ హెచ్చరిక కలిగిన మాటలు నువ్వు రాయాలి అని ఎవరికి చెప్పాడు? యోహాను గారికి చెప్పాడు దేవుడు. నువ్వు రాయాలి. సంఘాలు ఎలా కూలిపోతున్నాయి, సంఘాలు ఏ విధంగా దేవునికి వ్యతిరేకమైన చర్యలు జరుగుతున్నాయి, సంఘంలో ఉన్న దైవజనులు ఎలా ఉంటున్నారు, సంఘ బిడ్డలు ఎలా ఉంటున్నారు, దేవుని మందిరంకి వెళ్తున్న పిల్లలు
దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వీరందరి గురించి నేను నీకు చూపించబోతున్నా. ఏమంటున్నాడు? ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని మాట ప్రకారం దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు రేపు ఏం జరగబోతుందో దేవుడు నీకు వాక్యము ద్వారా మాట్లాడతాడు, లేదా నీ కళల ద్వారా మాట్లాడతాడు. కుమారుడా రేపు లేదా ఏ ప్రమాదం వస్తుందో అది నీ తల్లి ద్వారా మాట్లాడతాడు, లేదా నీ తండ్రి ద్వారా మాట్లాడతాడు, నీ స్నేహితుల ద్వారా మాట్లాడతాడు. నువ్వు గ్రహించాలనేదే దేవుని వాక్యం. ఎందుకు చెప్తున్నాడంటే తన పిల్లలు తన మాటను వినాలి, విని నడవాలి. ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. అయితే సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువును వాడు ఏమన్నాడు? వాక్యము ఎందుకు ధ్యానించాలంటే రానున్న దినాలు మీరు ఎలాంటి ప్రమాదాల్లో పడుతున్నారో ముందుగా దేవుడు ఏం చేశాడంటే వాటి నుంచి తప్పించడానికి నీకు వాక్యం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈ ప్రవచన వాక్యము చదువువాడు. నీకు చదువు ఎందుకు ఇంపార్టెంటో చెప్తున్నా. ఈరోజు వాక్యంలో దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత ఇంజనీరింగ్ చదివినా ఏది చదివినా నీకు ఈ లోకములో ఒక ఉద్యోగము ఆస్తి వాటిని సంపాదించుకుంటావు, కానీ దాంతో నీకు పరలోకం రాదు. నీకు ఎందుకు దేవుడు చదివిస్తున్నాడంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించుట కొరకే. నీకు పదే పదే అదే చెప్తున్నా నేను. ఒక ఇంగ్లీష్లో నువ్వు చదవాలి దేవుని వాక్యం, దేవుని ప్రచారం చేయడానికే నువ్వు ఇంగ్లీష్, హిందీలో చెప్పాలి, ఇవన్నీ భాషల్లో చెప్పాలంటే నీకు చదువు కావాలి. అర్థమవుతుందా? దేవుడు నీకు చదువు ఎందుకు నేర్పుతున్నాడంటే ఊరికి నేను నేర్పట్ల, ఆ చదువు ద్వారా నువ్వు దేవుని గ్రంథాన్ని ధ్యానించి అనేకులకు మాదిరితనం చూపించాలి. ఏంటి ఈ చదువులేంటి, మమ్మల్ని పద్దాక టీచర్లు ఇసుకిస్తున్నారు, తండ్రులు ఇసుకిస్తున్నారు మీరు అనుకుంటున్నారు. దానివల్ల మీరు రేపు అన్నది ఏం జరిగిద్దో మీకు తెలియదు. కానీ ఈ చదువు ఎందుకు ఇంపార్టెంటో దేవుడు చెప్తున్నాడు. నువ్వు వాక్యాన్ని ధ్యానించుట కొరకే. ఇక్కడ నేను చెప్తున్నానా, సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును అంటే చదువుకోమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? చదువుకోవద్దంట్లా, చదువుకోండి. కానీ దేనికోసం చదవాలి నువ్వు? ఈ వాక్యం ధ్యానించడం కోసం. అర్థమవుతుందా? నువ్వు దేనికోసం చదవాలి? దేవుని వాక్యము చదవాలి. ఎందుకంటే రానున్న దినాలు శ్రమల నుంచి తప్పించగలిగేది దేవుని మాటలే, దేవుని వాక్యమే. నీకున్న ప్రతి శ్రమల నుండి తప్పించగలిగేది, నీ ముందుకు కనపరిచేది ఏదంటే దేవుని మాటలే. ఇదిగో యేసయ్య ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నాడు. నేను చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? నువ్వు ఏదో ఉద్ధరిస్తావనో ఏదో సంపాదిస్తావని కాదు. అవి సంపాదించినా అవి నువ్వు ఒకవేళ ఈరోజు బాగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించావు అనుకో, నీ పరలోక రాజ్యం ఉంటుందా? చెప్పు. ఉద్యోగం చేస్తే నీ పిల్లల్ని పోషించుకోగలుగుతావు, లేదా నీ పిల్లల తర్వాత వాళ్ళ తరతరాల వరకు ఏదో ఉద్యోగంలో వాళ్ళు ఇచ్చే జీతం బట్టి నువ్వు పోషించుకోగలుగుతావు, మంచిదే. కానీ నీకు రాజ్యం ఉందా? వెళ్ళగలుగుతావా? వెళ్ళలే. దేవుడు అందుకే అంటున్నాడు నీకు చదువుకో. ముందు చదువుకోవడం ఎందుకు ఇంపార్టెంటో కూడా దేవుడు ఈరోజు వాక్యం సెలవిస్తున్నాడు. దేవుని మాటలు వినటానికే. ఈరోజు చదువు లేక దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నారు చాలామంది. నేను చాలా వాళ్ళని చూశాను. అమ్మా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి అంటే నాకు చదువు లేదయ్యా. నేను కలవ టెంపుల్లో పనిచేస్తున్నప్పుడు చాలామంది అడిగాను, అన్నా నువ్వు వాక్యం ధ్యానించొచ్చుకో అంటే మేము చదవలేమన్నా, నాకు చదువు రాదు అంటే. వాళ్ళు చదువుకున్న అవకాశాన్ని దేవుడు కల్పించిన వారు చదువుకోలేకపోయారు. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి వాళ్ళు చదువు లేదని బాధపడుతున్నారు. ఒక ముసలామా, అమ్మా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నాగా వాక్యాన్ని ధ్యానిస్తావంటే నాకు చదువు లేదయ్యా. కానీ దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నువ్వు చదువుకుంటే ఆ మాట అనకూడదు. నువ్వు అన్ని గ్రంథాలు ధ్యానించాలంటే అన్నీ చదవాల్సింది. గుర్తుపెట్టుకో. ఇంగ్లీష్ చదవాలి. ఇంగ్లీష్లో బైబిల్ లేదా? దేవుని వాక్యం లేదా? హిందీలో లేదా? హిందీలో కూడా ఉంది. దేవుడు ఎన్ని భాషలైతే సృష్టించాడో అన్ని భాషలకు బైబిల్ ఉంది. ఆయా భాషల్లో తర్జుమా చేయబడింది.
వాళ్ళందరూ అంటే అందరూ కావాలి దేవుడికి. ఒక తెలుగు వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలు కలిగిన వారందరికీ సువార్త ప్రకటించడానికే నీకు చదువు. అదవుతుందా? చదువుని నిర్లక్ష్యం చేయొద్దనేది తల్లిదండ్రులు కాదు చెప్పేది ఆ మాట, దేవుడే నీతో చెప్తున్నాడు. ఈ చదువును నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు సువార్త ప్రకటించలేవు. అందుకే అన్నీ చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, హిందీ, ఈ 6 పుస్తకాలు ఎన్ని పుస్తకాలు ఇచ్చారో అవన్నీ నువ్వు చదవాలంటే దేవుడే చెప్తున్నాడు, నా వాక్యాన్ని ధ్యానించుట కొరకే. ఏంటి ఇప్పుడు పెద్ద పెద్ద సతీష్ అయ్య గారు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, హిందీలో చెప్తారు, అన్ని భాషల్లో చెప్తారు. 666 భాషల్లో చెప్తున్నారంట. సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఆయన చదువుకున్నాడు కాబట్టి. ఏం చేశాడు? అందుకే నీకు చదువు ఇస్తుండేది, నువ్వు చదువుని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు దేవుడు. చదువుకో ముందు. ఈరోజు నువ్వు వాక్యము ద్వారా, అందుకే ఏమన్నాడు, నువ్వు వాక్యాన్ని ధ్యానించేవాడు ఏమంటాడో కూడా అది కూడా. సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొన్న వారి ధన్యులు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే చదువుకొని దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటావో, దివారాత్రులంట దేవదూతలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారంట. వాళ్ళు ఏమన్నాడంటే వాళ్ళు రేయి పగలు దేవుని ధ్యానిస్తున్నారు, వారు ధన్యులు. ఈరోజు నువ్వు ధన్యులు అనబడటానికి గల కారణం ఏంటంటే నీ జన్మ ధన్యత కలిగి ఉండాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించావు. ఆ వాక్యం నిన్నేం చేస్తుంది? సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈరోజు వాక్యము లేక, హృదయంలో వాక్యము లేదు, దేవుని మాటలు లేవు కనుక ఈరోజు ద్వేషం ఎక్కువైపోతుంది, స్వార్థం ఎక్కువైపోతుంది, అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి, దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి, ఇష్టానుసారంగా ఉండిపోతున్నారు. ఎందుకు? నీ హృదయంలో ఖాళీ అయిపోయింది, సైతాను మాటలే ఉన్నాయి. దేవుని వాక్యాన్ని కొంతసేపు విందామన్న ఆలోచన కూడా రానియకుండా ఈ మనసునంతా ఏం నింపేస్తుంది? సైతాన్ని నింపేస్తుంది, సైతాను ఆలోచనలు నింపేస్తున్నాయి. అందుకే నువ్వు వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు వాక్యం కావాలి. దేవుని వాక్యం ఏంటి? నీ త్రోవకు వెలుగై ఉన్నదంట. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చదువు ఎందుకు? మాకెందుకు ఈ ఇబ్బంది? ఉదయాన్నే లేచి ఎందుకు చదవాలి? ఎందుకు ఈ అక్షరాలు చదవాలి? ఎందుకు టీచర్లు మమ్మల్ని వేధిస్తారు? మీ మనసులో అనుకోవచ్చు, కానీ అది దేవుడే పెట్టాడు. దేని కొరకంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రపంచానంతటికీ తెలియజేయటం కొరకు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ప్రపంచానన్నిటికీ తెలియజేయటం కొరకే. ఈరోజు యూట్యూబ్లో వాక్యం ఎందుకు పెడుతున్నావు అంటే దానికి కారణం అదే. ప్రపంచం మొత్తం తెలుస్తుంది యేసయ్య గురించి. ఇప్పుడు అనేకులు ఈ వాక్యాలు విని మారుతున్నారు. వాళ్ళు కామెంట్లు పెడతా ఉంటారు, అయ్యా మా జీవితాలు మార్పించింది దేవుడు యేసు ప్రభు వారే. మీ వాక్యాన్ని విని మేము మారిపోయాం, నీ వాక్యాన్ని విని మా జీవితాలు మేము మార్చేసుకున్నాం అని చెప్పగలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమే. గుర్తుపెట్టుకో, ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి అనేకులు మారిపోతున్నారు. తాగుబోతులు మారిపోతున్నారు, దొంగతనం చేసే వాళ్ళు మారిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎంతోమందిని మార్చేసింది ఈ గ్రంథం. అదవుతుందా? ఈ గ్రంథం చాలా విలువైనది. అందుకే ఈ వాక్యం ఎంతో విలువైనది. అందుకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు చదవాలి వాక్యాన్ని. ఈ రోజు నుండి ఒకటే ఆలోచన, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించే శక్తి నాకు కావాలి. దేవదూతలు ఎంత బలాన్ని ఎందుకు పొందుకోగలుగుతున్నారంటే దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. యోహాను గారు కూడా ఏం చేస్తున్నారు? శిష్యులందరూ ఆయన విడిచి వెళ్ళిపోయినా సరే యేసయ్య మాటలు ఆయన హృదయంలో ఉండిపోయినాయి. అవి ఉండటమే ఏం చేస్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. యేసయ్య నా జీవితంలో ఇలాంటి కార్యాలు చేశాడు, యేసయ్య మా బ్రతుకులు ఇలాంటి అద్భుతాలు చేశాడని అనేకులు సాక్ష్యంగా ఉన్నాడు. ఇప్పుడు తన పిల్లలు ఎలా ఉండాలంటే సాక్షార్థంగా ఉండాలంటే ఈ వాక్యాన్ని ధ్యానించాలి. తర్వాత ఈరోజు వాక్యంలో దేవుడు చెప్తున్న మాట ఒకటే, నువ్వు వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అదవుతుందా? అయితే
రానున్న దినాల్లో దేవుని మాట వినకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది రేపు చెప్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును.